ప్రజల భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని 20 సంవత్సరాలకు సరిపడా సౌకర్యాలు ఏ విధంగా కల్పించాలి, రహదారుల విస్తరణ ఎట్లా ఉండాలి, ఏ ప్రాంతాల్లో నివాస ప్రదేశాలు అట్లాగే వాణిజ్య ప్రాంతాలు, పారిశ్రామిక వాడలు వీటన్నిటిపైన మాస్టర్ ప్లాన్ రూపకల్పన చేసి ఆ మాస్టర్ ప్లాన్ పైన ఈరోజు పుర ప్రముఖుల అభిప్రాయాలు సేకరించాం. చాలామంది వాళ్ళ ఆలోచనలు అభిప్రాయాలు మాతో పంచుకున్నారు. కొన్ని రహదారుల విస్తరణ ఇంతకుముందే చేసిన నేపథ్యంలో వాటిని మరింత విస్తరిస్తే ఇంకా ఇబ్బందుల పాలవుతామనే విషయం చెప్పారు. అట్లాగే ప్రతిపాదిత విస్తీర్ణాన్ని కొంత తగ్గించాలనే అభిప్రాయాలు వచ్చాయి. వీటన్నిటినీ పరిగణలోకి తీసుకొని ఇంకా 3 రోజుల పాటు ప్రజలు ప్రముఖుల అభ్యంతరాలను స్వీకరించి వాటన్నిటినీ సమీకరించి సాధ్యాసాధ్యాలను పరిశీలించి మాస్టర్ ప్లాన్కు తుది రూపం ఇవ్వడం జరుగుతుంది. ఆ తుది రూపం ఇచ్చిన మాస్టర్ ప్లాన్ను అహుడా ద్వారా రాష్ట్ర ప్రణాళిక శాఖకు సమర్పిస్తాం. ఆ రకంగా 20 సంవత్సరాల రాయదుర్గం భవిష్యత్తును నిర్ణయించే మాస్టర్ ప్లాన్ రూపకల్పన జరుగుతుందని నేను మనవి చేస్తా ఉన్నా. నేను 14-19 మధ్యకాలంలో రాయదుర్గంలో రోడ్డు విస్తరణ చేపట్టినప్పుడు ఎంతో సహృదయంతో పెద్ద మనసుతో వ్యాపారస్తులందరూ కూడా నాకు సహకరించి ₹1 ఎవరు కూడా ప్రభుత్వం నుంచి నష్టపరిహారం ఆశించకుండా స్వచ్ఛందంగా వాళ్ళ ఆస్తుల్ని రహదారి విస్తరణకు ఇవ్వడం అనేది రాష్ట్రంలోనే ఒక గొప్ప విషయం. అట్లాంటి రాయదుర్గం ప్రజల రుణం తీర్చుకోవడానికి, రాయదుర్గానికి అన్ని రకాలుగా సౌకర్యాలు హంగులు సమకూర్చడానికి ఈ మాస్టర్ ప్లాన్ ఉద్దేశించబడింది. కాబట్టి ఖచ్చితంగా రాయదుర్గం ఒక అభివృద్ధికి అసలైన చిరునామాగా మారడానికి, రాయదుర్గం సౌకర్యవంతమైన పట్టణంగా తీర్చిదిద్దబడడానికి మాస్టర్ ప్లాన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అట్లాంటి మాస్టర్ ప్లాన్ పైన ఈరోజు స్టేక్ హోల్డర్స్ అందరితో కూడా మేము మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్నాం. వాటన్నిటినీ క్రోడీకరించిన తర్వాత దానికి తుదిరూపం ఇస్తామని ప్రజలందరికీ మనవి చేస్తాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.